మన కథల సమయంకి స్వాగతం. చేసిన పుణ్యం. రచన వలివేటి నాగచంద్రావతి గారు. ఈ కథ ఈనాడు ఆదివారం పుస్తకంలోని 29 ఆగస్టు 2021లో ప్రచురితమైంది. ఇక కథలోకి వెళ్దామా? మొహం మీద ఎవరో చరిచినట్లు చటుక్కున మెలకు వచ్చింది. తెల్లవారుజాము అయి ఉంటుంది. రాత్రంతా ఒకటే పులకరం. అందుకే గావును ఒళ్ళంతా ఎలాగో ఉంది. పక్కకి తిరగబోయాను. అటువైపు శరీరం నాది కానట్టు కదలలేదు. కంగారు పడ్డాను. ఎడమ చేయి ఎత్తి కుడి చేతి మీద వేశాను. ఆ చేయి స్పర్శ తెలియలేదు. ఏమైంది నాకు? భయంతో గొంతులో తడి ఆరిపోతోంది. ఎవరినన్నా పిలవాలని ప్రయత్నించాను. మాట రాలేదు. దెబ్బతిన్న జంతువేదో కీచుమని అరిచినట్టు వికృతంగా వచ్చింది కేక నోటి వెంట. నాకు కాలకృత్యాలు తీర్చుకోవాల్సిన అవసరం అనిపిస్తుంది. కానీ ఎలా? కదలలేను, మెదల్లేను, నోరెత్తి అరవలేను. దేవుడా, ఏమిటి నాకీ దుస్థితి? క్షణాలు యుగాల్లా గడిచాయి. నా కోడళ్ళిద్దరూ లేచినట్టున్నారు. వాళ్ల వెంటే పిల్లలు. సందడి మొదలైంది. ఎంతో ప్రయత్నించి మంచం పక్క స్టూలు మీద నీళ్ల చెంబు గ్లాసు కిందకి దొర్లించాను. పిల్లలు పరిగెత్తుకొచ్చారు. వంకరపోయిన నా మొహం చూసి గావును ఏడుస్తూ వెనక్కి వెళ్ళిపోయారు. ఆ తరువాత కోడళ్ళిద్దరూ గబగబా వచ్చారు, కంగారు పడుతూ. వాళ్ళు పెట్టిన కేకలకి నా కొడుకులిద్దరూ హడావిడి పడుతూ వచ్చారు. ఇక చెప్పడానికేముంది? అంబులెన్స్ వచ్చింది. ఆసుపత్రిలో చేర్చారు. అన్ని పరీక్షలు చేసిన తదనంతరం డాక్టర్లు చెప్పినదేమిటంటే పెరాలసిస్ స్ట్రోక్ అని. నా అనుమానం నిజమైంది. నా నవనాడులు కుంగిపోయాయి. పెద్దతనాన వచ్చే అన్ని జబ్బుల కంటే ఇది అంటేనే నాకు చచ్చేంత భయం. భగవాన్, ఎందుకయ్యా ఇంత శిక్ష వేశావు? రోజుల మీద తగ్గేది కాదు కాబట్టి వారం రోజుల ట్రీట్మెంట్ తరువాత డిశ్చార్జ్ చేసి అంబులెన్స్లోనే ఇంటికి దింపేశారు. ఇదేమిటి? నా పెద్ద గది, పందిరి మంచం, ఇనప్పెట్టే, గోడకు పెద్ద అద్దం ఇవన్నీ ఏమయ్యాయి? పాత సామాన్లు పడేసే మెట్ల గదిలో బొంతపరిచిన పాత నవ్వారు మంచం మీద పడేశారా నన్ను? దేవుడా, ఎక్కడికి తెచ్చావయ్యా నా గతి? ఒక్కరోజు గడిచేటప్పటికీ నా నిస్సహాయత, ఇంట్లో వాళ్ల నిర్లక్ష్యం తెలుస్తోంది. తెల్లవారి 10 గంటలకి నా పెద్ద కోడలు సునీత కాఫీ కప్పుతో నా గదిలోకి వచ్చింది. అయ్యో, మీరింకా బ్రష్ చేసుకోలేదా అంది. లేపితే గాని లేవనేనని తెలిసి నాతో వెటకారమా? నోటితో అనలేక కళ్ళు రుమి చూశాను. లెక్కలేనట్టు వెళ్ళిపోయి నా రెండో కోడలు రేణుకని వెంటబెట్టుకొచ్చింది. ఎంతో కష్టం మీద కాలకృత్యాలు ముగిశాయి. నాకు సాయం చేస్తున్నంతసేపు వాళ్ల ముఖాల్లో అయిష్టం, వారి కళ్ళల్లో అసహ్యం తెలుస్తూనే ఉన్నాయి నాకు. ఇప్పటి వరకు ఇంటా బయట పెద్ద పులిలా బతికాను. ఇక ముందు రోజులెలా గడువబోతున్నాయో. ఆ రోజు ఆదివారం. హాల్లో సర్వసభ్య సమావేశం జరుగుతుంది. నేను తప్ప ఇంటిల్లపాది చేరతారక్కడ. హాలుకు ఆనుకుని ఉన్న మెట్ల కింది గదిలోనే నా నివాసం. వాళ్ళు మాట్లాడుకునేవన్నీ దాదాపు నాకు వినబడుతూనే ఉన్నాయి. వినకూడదని వాళ్ళు ప్రయత్నిస్తున్నట్టుగానూ లేదు. అది నేనంటే నిర్లక్ష్యమా? ఈవిడేమీ చెయ్యగలదలే తెగింపా? రోజుకొకరు, వారానికొకరు అని మీరేమీ షిఫ్టులు వేయక్కర్లేదు. మీరేమన్నా అనుకోండి, మీ అమ్మగారికి సేవలు చేయడం నా వల్ల కాదు. పెద్ద కోడలు సునీత కట్టివిరిచినట్టు చెబుతోంది. నిన్న మొన్నటిదాకా వానపాములా చడీచప్పుడు చేయకుండా ఉండేది. ఇప్పుడు తాచుపాములా బుస్సుమంటుంది. నిజమేనండి. ముఖ్యంగా ఆ బెడ్ ప్యాను అది. ఈ 4 రోజులు పని మనిషిని బతిమాలుకున్నాం. రేపటి నుంచి ససేమిరా చేయనన్నది. మీరెవర్ని మాట్లాడతారో మీ ఇష్టం, మేము మాత్రం చెయ్యమంతే. తోడికోడలకి తోడు వెళ్ళినట్టుంది రేణుక కూడా. ఇద్దరికిద్దరూ అలాగంటే ఎలాగా? ఆవిడ మాకు అమ్మ, మీకు తల్లితో సమానురాలు. పెద్దదన్న గౌరవము, అభిమానము కాస్తైనా ఉండొద్దు అన్నాడు మా పెద్దవాడు రాఘవుడు. ఎలాగైనా వాడెప్పుడూ న్యాయంగా పెద్దరికంగా మాట్లాడతాడు. ఎలా ఉంటాయండి అభిమానము, మర్యాదను? నేను కాపురానికి వచ్చి 12 ఏళ్ళయింది. ఒక్కరోజు ప్రేమగా మాట్లాడిందా ఆవిడ? అధికారం చూపించడం, ఆజ్ఞాపించడం తప్ప. ఏనాడో పెళ్లినాడు అలకపాన్పు మీద మీకిస్తానన్న స్కూటర్ ఇవ్వలేదని మా నాన్న చనిపోయినా ఇప్పటికీ దెప్పుతూనే ఉంది. జ్వరమొచ్చి వేలబడినా అయ్యో అనకపోగా, పనివేళకే రోగం గాని
కూటివేళకు ఏ రోగమూ ఉండదని చమత్కరిస్తుంది. అలాంటి ఆవిడ్న పాపమని జాలి చూపించాలి. మీ అంత విశాల హృదయం లేదు నాకు. ఆ క్షణాన సునీత మొహం రాయిలా ఎంత బిగుసుకుందో నేను ఊహించగలను. బాగా చెప్పావక్క. ఆవిడ మనకేమీ ఒరగబెట్టిందని సేవ చేసి రుణం తీర్చుకోవాలంటారు. ఇప్పుడంటే రోగం వచ్చి మూలన పడింది కానీ మొన్నటి వరకు దిట్టంగానే ఉందిగా. చంటి పిల్లలతో సతమతమవుతూ పోతున్న కాస్తన్నా చెయ్యి సాయం చేసిందా? చంటిపిల్ల కక్కటిల్లిపోతున్నా చంకనేసుకుంటూ ఏనాడైనా అదేమంటే పెంచడం చేతకానప్పుడు కనాడమెందుకన్నది గుర్తున్నదా అక్క? తోడికోడలికి తీసిపోలేదు రేణుక. చాలు చాలు మీ పితూరీలు. ఒక్క చేత్తో మా అమ్మ మమ్మల్ని పెంచుకురాలేదా? ఇన్నేళ్ళొచ్చి ఇప్పుడు కదా కాస్త విశ్రాంతి తీసుకుంటుంది. అది కూడా ఓర్చుకోలేకపోతున్నారు మీరు. అది కాదులే అన్నయ్య. ఈ ఏడాది తన పొలం మీదొచ్చిన ఐవేజ్తో మంజులకి డైమండ్ నెక్లెస్ కొని పంపింది అమ్మ. అప్పటినుంచి వీళ్ళకి పాపం కారం రాసుకున్నట్లు ఉన్నట్టుంది. మా చిన్నవాడు సారథి వేళాకోళంగా అన్నాడు. రేణుక ముందే ఉడుకుపోతూ నిజం చెబితే నిష్ఠూరమన్నట్టు చిన్నవాడు సారథి మాటల్లో వేళాకోళానికి నిజంగానే మండుకొచ్చు ఉంటుంది రేణుకకి. ఆవిడ సొత్తు మాకేమీ అక్కర్లేదు. కూతురికే పెట్టుకోమనండి, లేదా తననే బంగారు తొడుగు చేయించుకొని దిగేసుకోమనండి. కాగే నూనెలో నీటి బొట్టు పడినట్లు చిటపటలాడింది రేణుక. అవునయ్యా, ఒళ్ళు మంటే మాకు. ఈ ఇంటికి కోడళ్ళుగా వచ్చినప్పటి నుంచి ఆవిడ్ని కూర్చోబెట్టి ఇంటి పనంతా నెత్తినేసుకున్నాం. ఆవిడ ఆజ్ఞాపించిన పనల్లా దాసీవాళ్లలా పూర్తి చేశాం. ఆవిడ అన్నవన్నీ పడ్డాం. కాళ్ళు నొక్కి తల నొక్కి సేవ చేసిన వాళ్ళం మేము. ఏడాదికోసారి బంగారు పిట్టల్లే విమానం దిగొచ్చి మమ్మీ అని కావలించుకునేందుకు కూతురికి రవ్వలహారం చేయిస్తుంది. లేకపోతే తనే పలకసర్లో వంకీగాజులో చేయించుకుంటుంది. అంతే తప్ప చిన్న బంగారం పెట్టి మాకు ముక్కు పుడకన్నా చేయించిందా ఇప్పటి వరకు? పైగా మేమేమనుకుని పోతామో అని ఇది స్త్రీధనం, నా ఐవేజు అంటూ మా వాళ్ళు ఏమీ పెట్టలేదన్న సంగతి గుర్తు చేస్తూ ఉంటుంది. అటువంటి మనిషిని అయ్యో అనాలని ఎలా అనిపిస్తుంది చెప్పండి? నా కోడళ్ళిద్దరూ వంతుల వారీగా ఇన్నేళ్లుగా కడుపులో దాచుకున్న ఆవేశమంతా వెళ్ళబుచ్చారు. ఇంతకీ ఏమంటారో చెప్పండి నసపెట్టక. అవుననలేక కాదనలేక ఇరుకున పడుతూ సంభాషణ మొదటికి తెచ్చాడు మా పెద్దవాడు. అనేదేముంది, ఇలా మంచం పట్టిన వాళ్ళకి సేవ చేసేందుకు మనుషుల్ని ఇంటికి పంపించే సంస్థలుంటాయంట, కనుక్కోండి. మరి అందాక మాకు తప్పుతుందా? సభ ముగిసింది. అవురా, నా కోడళ్ళు అత్తయ్య గారు అని ఎంత వినయం వలకబోసేవాళ్ళు. లోపల ఇంత అక్కసు ఉందన్నమాట నా మీద. వెదవది కాలు చెయ్యి నోరు కదపలేని రోగం వచ్చింది కానీ లేకపోతేనా ఓ ఆట ఆడించి ఉండేదాన్ని కాదు. కాసేపటి దాకా వాళ్ళ మీద కోపంతో మనసు భగభగలాడుతూనే ఉంది. అరగంట తరువాత నా గదిలోకి వచ్చింది సునీత. తను కనబడగానే నా ఆగ్రహాన్ని పైకి ప్రకటించాలని చాలా అనిపించింది. కానీ ఏదో బెరుకు. వాళ్ళని తప్పు పట్టగల హక్కు నాకేముందని మొట్టమొదటిసారి వెనకంజు వేశాను. సునీత నా తల కొద్దిగా పైకెత్తి భోజనానికి ముందు వేయాల్సిన టాబ్లెట్ నా నోట్లో వేసింది. కాసిని మంచినీళ్లు తాగించింది. తువ్వాలుతో నా పెదాలు తుడిచింది. ఆ తరువాత రేణుక భోజనం వడ్డించిన ప్లేటు తీసుకుని వచ్చింది. ఒక్కొక్క అదరు పువ్వు కలిపి చెంచాతో తినిపించింది. నా అవసరాలన్నీ టైం ప్రకారం తీరుస్తున్నారు, కానీ ఆ పనుల్లో యాంత్రికత తప్ప ఆత్మీయ స్పర్శ లేదేం? కనీసం అత్తయ్య ఎక్కడా నొప్పి లేదు కదా అని ఆప్యాయంగా అడగొచ్చును కదా. ఇదేమిటి, తన ముందు కోడళ్ళు గడగడలాడాలని కోరుకునే తను వాళ్ళ కటాక్ష వీక్షణం కోసం పాకులాడుతోందా? కానీ చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు వాళ్ళ మనసు విరిగేలాగా ప్రవర్తించి ఇప్పుడు నాలిక కొరుక్కుని ఏం ప్రయోజనం? అవును, నిజమే. వాళ్ళన్న మాటల్లో అబద్ధమేముంది? మా అమ్మలాగా, మా అత్తలాగా అత్తగారి హోదా
వెలగబెట్టాలనుకున్నానే గాని ఆ విధవ సంప్రదాయం తప్పించి తన కూతురిలానే కోడళ్ళు ఒక అమ్మ కన్నబిడ్డలే అన్న జ్ఞానంతో ఆదరించి ఉంటే ఈరోజు వాళ్ళు నన్ను ఇలా తిరస్కరించి ఉండేవారా? ముందు నుంచి ఎందుకు ఇలా ఆలోచించలేకపోయాను? ఎలా అబ్బింది నాకు ఆ హిట్లర్ గుణం? నా భర్త తెలివిగలవాడే కానీ మేధకుడు. మంచికి మరో రూపం. అవసరమైనప్పుడు కూడా గట్టిగా మాట్లాడేవాడు కాదు. మెత్తగా ఉంటే మొట్ట పొద్దు సామెత. ఆ మెతకతనాన్ని అలుసుగా తీసుకుని అందరూ వాడుకునేవాళ్లే. అన్నదమ్ములు కూడా వలపక్షం చూపించేవాళ్ళు. ఆ అన్యాయం చూసే నాకు జ్ఞానోదయమైంది. నా నోరు గట్టిదైతే తప్ప ఈ లోకంలో నెగ్గుకు రాలేనని తెలిసొచ్చింది. అంతే, నా ప్రపంచం నా చేతిలోకొచ్చేసింది. ఉన్నన్ని రోజులు నా భర్త నా మాట జవదాటలేదు. ఆయన పోతూ పోతూ నేనైతే ఆస్తిని దుర్వినియోగం కానివ్వననే నమ్మకంతో యావదాస్తిని నా పేర రాసిపోయారు. మా పుట్టింటి వాళ్ళు ఇచ్చిన పొలం వేరే ఉంది నాకు. నా వెనుకున్న ఐశ్వర్యం, 60 ఏళ్ళొచ్చిన చెక్కు చెదరని ఆరోగ్యం, గట్టి నోరు, ఎవరికి లొంగి ఉండనక్కరలేదన్న ఆత్మవిశ్వాసం వచ్చిందని నేను అనుకుంటే అధికారం అహంకారం పెరిగిందని మిగతా అందరూ అనుకుని ఉండవచ్చు. అది నిజం కూడా కావచ్చేమో. ఏమో, కాదు, అదే నిజం. మొన్నటి వరకు నా కొడుకులు కోడళ్ళని కూడా ఆ పొగరుతోనే నేను గీసిన గీత దాటనివ్వలేదు. కాలి కింద నొక్కి ఉంచిన తేలు ఆ కాలు ఎత్తగానే చెడ కుట్టినట్టు ఇప్పుడు కసి తీర్చుకునే సమయం చిక్కింది వాళ్లకు. చేజేతుల్లా నే చేసుకున్న పాపానికి ఫలితమిది. అనుభవించాల్సిందే. 15 రోజుల్లో 2 వెతుక్కొచ్చారు మా వాళ్ళు నా సేవకి. మొదట వచ్చినామె 20-22 వయసుంటుంది. ఒంటు ఓపికగా ఉంది. నాది కొంచెం స్థూలకాయం. కొంచెం లేపాల్సి వచ్చినప్పుడల్లా అక్క అక్క అని పెద్దగా కేకలు పెట్టేది. కోడళ్ళిద్దరూ పరిగెత్తుకొచ్చేవారు. చేస్తున్న పని వదిలిపెట్టి వాళ్ల మీద సగం పని పడేసేది. వారం గడిచేటప్పటికి మా వాళ్ళకి నీరసం వచ్చింది. ఇంకొకళ్ళని చూడండి అనేశారు. రెండో ఆవిడ వయసుకి పెద్దదైనా గట్టిగా ఉంది. కానీ ప్రతి పనికి విసుక్కునేది. నాకింకా తిండి పుష్టి తగ్గలేదు. రోజుకి 2-3 సార్లు బెడ్ పాన్ అవసరం కలిగేది. అప్పుడు శివతాండవం చేసేది. ఈవిడకి పప్పు గట్రా పెట్టకండమ్మా అని మా కోడళ్ళని కసిరేది. పైకి ఎవరూ వినకుండా నన్ను నానా తిట్లు తిట్టేది. ర్యాష్గా కాలు చెయ్యి లాగేసేది. ఓసారి మా పెద్దవాడు చూశాడట. మన్నాడే మంగళం పాడేశాడు. సమస్య మళ్ళీ మొదటికి వచ్చింది. అమ్మా, నా గది ముందు వచ్చి నిలబడిన ఆవిడ్ని కన్నెత్తి చూశాను. సన్నటి జరీ అంచు, గులాబీ రంగు నేతచీర, మెళ్ళో 2 పేటల గొలుసు, చేతులకి 2 జతల బంగారు గాజులు. నమ్రతగా నిలబడిన ఆమెను చూడగానే ఎక్కడో చూసినట్టుందే అనిపించింది. ఆమె నా దగ్గరగా వస్తూ, అమ్మా, నన్ను గుర్తుపట్టారా అంది. మళ్ళీ తనే. 1-2 40 ఏళ్ల పైమాట, మరిచిపోవడం సహజమే అంటూ దగ్గరికి వచ్చి వేలాడుతున్న ఆ చేతిని తన చేతిలోకి తీసుకుని మృదువుగా ఒత్తుతూ, నేను బుజ్జమ్మ, కస్తూరిని. మీరెక్కడున్నారని తెలిసి వెతుక్కుంటూ వచ్చాను అంటోంది చెమ్మగిలిన కళతో. బుజ్జమ్మ మెరుపు మెరిసినట్లు జ్ఞప్తికొచ్చేసింది. అవును, ఏనాటి కస్తూరి? 42 ఏళ్ల క్రితం మా అత్తగారి తిట్లకు బెదిరిపోతూ వచ్చి రానట్టు వాకిలి ఊడుస్తున్న నా ముందు నిలబడి, అమ్మా, పనికి మనిషి కావాలా అమ్మా? ఇంట్లో ఏ పనైనా చేయగలను, కాదనకమ్మా, ఇబ్బందుల్లో ఉన్నాను అంటోంది ఈ కస్తూరి చేతులు జోడించి దీనంగా. నాకైతే ఆ క్షణాన మొక్కుకున్న దేవుడు వెంటనే ప్రత్యక్షమై నీ కోరిక తీర్చేశాను పో అన్నట్లు అనిపించింది. కానీ ఇక్కడ నా పెత్తనమేముంది? అదృష్టవశాత్తు మా అత్తగారా మాటలు విన్నారు. కింద నుంచి పైదాకా చూశారు ఆ అమ్మాయిని. శుభ్రంగా ఉంది. సంతృప్తి పడినట్లు అనిపించింది. చూడు, ఏ పనైనా చేస్తావుగా అన్నారు. తల గబగబా ఊగించింది ఆ పిల్ల. పద పద, ఇంకా నిలబడతావేం? పని మనిషి రాక నూతి పళ్ళెంలో 3 రోజుల అంట్లు మోగుతున్నాయి. ముందవి తోమే, 10 రూపాయలు ఇస్తాను. చివర అంట్లు ఎక్కువ అయ్యాయమ్మా అని సనగకూడదు. మా అత్తగారు తెచ్చని ఊపుతూ ఖచ్చితంగా నిర్దేశించేశారు. ఆ అమ్మాయి అవుననలేదు కాదనలేదు. తల వంచుకొని నా చేతిలో చీపురు లాక్కుంది. ఓ పక్కన మా అత్తగారు ఆ పని కాదు నీకు చెప్పింది అని అరుస్తున్నా, పర్లేదులే అమ్మా అంటూనే చిటికలో వాకిలి ఊడ్చి నీళ్లు చల్లి ముగ్గు పెట్టి అలా చూస్తూ నిలబడిపోయిన నా మొహంలోకి చూసి నవ్వింది. అదే మా తొలి పరిచయం. అలా మా ఇంట్లో అడుగుపెట్టిన కస్తూరి
కొన్ని నాళ్లలోనే అందరి తలల్లో నాలుకైపోయింది. ఏ చిన్న పనొచ్చినా కస్తూరి కస్తూరి జపమే. అందరి మధ్యన నేనంటే తనలో ప్రత్యేక స్థానం ఉండేది నాకు తెలుసు. మిగతా వారందరూ పిలిస్తేనే పరిగెడుతుంది. నేను పిలవకుండానే నా అవసరం తనకు తెలుస్తున్నట్టు ప్రత్యక్షమవుతుంది చిత్రంగా. నేను చేసిన తప్పులు పొరపాట్లు తన నెత్తిన వేసుకుని మా అత్తగారితో తిట్లు తినేది ఎన్నిసార్లో. నాకు సన్నజాజులంటే ఇష్టమని వాళ్ళ చుట్టుపక్కల ఇళ్లల్లో వెతికి వాళ్ళని బతిమిలాడి పందిరి మీది మొగ్గలన్నీ కోసి గుత్తంలా మాల కట్టి మెట్ట తామర ఆకులో చుట్టి పదిలంగా తెచ్చిపెట్టేది. నాకు నెల తప్పింది. పుట్టింటిలోనూ మెట్టినింటిలోనూ సంతోషం సంబరాలు. ఈ హడావుడిలో వారం రోజుల పాటు కస్తూరి మిస్ కావడం తెలియలేదు. వారం తరువాత కనబడిన కస్తూరిలో జీవం లేదు, పాలిపోయింది. తనకు కూడా గర్భం వచ్చిందట. మీ ఇద్దరినే పోషించలేకపోతున్నాను, ఆ పిండానికి కూడా నేను పిండం పెట్టలేను అని నాటుమందుతో గర్భస్రావం చేయించిందట అత్తగారు. వలవలా కన్నీరు కార్చింది కస్తూరి. ఆ తరువాత రోజు ఎవరు చూడనప్పుడు నా కాళ్ళ మీద పడింది కస్తూరి. బుజ్జమ్మ, ఆ కాంట్రాక్టర్ దగ్గర బ్రోకర్కి 10,000 లంచమిస్తే పర్మనెంట్గా పని వేయిస్తానన్నాడమ్మా. నా మీద దయదలిచి ఆ 10,000 అప్పుగా ఇస్తివా? నా చర్మం ఒలిచి మీకు చెప్పులు కుట్టిస్తానమ్మా అని. అమ్మా, అప్పుడప్పుడు ఇచ్చే పైకంలోంచి 10,000 తీసిచ్చాను. దాని సంతోషం చెప్పనలవి కాదు. ఆ తరువాత రోజొచ్చి సంబరపడుతూ చెప్పింది, మగనికి పర్మనెంట్ ఉద్యోగం అయిందని. 10-15 రోజుల్లో తీసుకున్న 10,000 వెనక్కిచ్చేసింది. 4 రోజులకు ఒక కొత్త కబురు. అత్తగారిప్పుడు తనని నెత్తి మీద పెట్టుకుంటోందట. మగడు కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తానన్నాడట. నువ్వు నాకిచ్చింది డబ్బు కాదమ్మా, అదృష్టాన్ని. అది దేనిలో పెట్టినా బంగారం అవుతుంది అంది మురిసిపోతూ. ఆ రోజన్నది, నువ్వింకా పనికి వెళ్ళమాకు అన్నాడమ్మా మా ఆయన. మా బుజ్జమ్మ ఉన్నన్నాళ్ళు మానేసే ప్రసక్తే లేదు అని చెప్పేశానమ్మా అంది. నేను దానికేసి గాఢంగా చూశాను. ఏ జన్మ సంబంధం ఇది? దాని 2 చేతులు నా చెంపల కానించుకున్నాను. నేను పుట్టింటికి వెళ్ళే రోజొచ్చింది. నా తల్లో 3 సన్నజాజిమాల పెట్టింది. నేనెక్కడున్నా నీ కొడుకుని చూడ్డానికి తప్పకుండా వస్తానమ్మా అంది కళ్ళ నీళ్లతో. అంతే. అప్పుడు చూసిన కస్తూరిని మళ్ళీ ఇదే చూడటం. నిన్నెలా చూడాల్సి వస్తుందని అనుకోలేదు బుజ్జమ్మ అంది కస్తూరి ఏడుస్తూ. నేను బదులు ఇవ్వలేకపోయినా తనే ఏదో ఒకటి చెబుతూనే ఉంది సాయంత్రం దాకా. వాళ్ళ స్థితి ఇప్పుడు చాలా బాగా ఉన్నదట. కొడుకులిద్దరూ కూరగాయలు పళ్ళు విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తారట. పెళ్ళిళ్ళు చేసుకున్నారట. బిల్డింగులు కట్టుకున్నారట. తనని దేవతలా చూసుకుంటారట. బుజ్జమ్మ, ఆ రోజున దయతో నువ్విచ్చిన 10,000 ఈ స్థితికి కారణం. అది నేనెప్పుడూ మర్చిపోనమ్మా అంది కస్తూరి. ఇంకో విచిత్రం ఏమిటంటే ఆ సాయంత్రం కొడుకులిద్దరూ వచ్చి రమ్మన్నా కదలలేదు కస్తూరి. నా తల్లిని ఈ స్థితిలో వదిలేసి నేను ఎలా రాగలను అంది. నాతోనే ఉండిపోయింది. 6 నెలలు నా పని ఒక్కటి కూడా ఇంకొకరిని చేయనీయలేదు. కాళ్లకు చేతులకు ఆయిల్ మద్దనాలు, ఎక్సర్సైజులు, రోజు పుష్టిగా ఆహారం. నేను లేచి నిలబడిన రోజు కస్తూరి స్వీట్లు పంచిపెట్టింది. నేను కస్తూరి అని నత్తిగా పలికిన రోజు గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టింది. ఆ రోజు నా కొడుకులని కోడళ్ళని నా గదికి పిలిచాను. ఇనప్పెట్టె తాళాలు నా కొడుకులిద్దరి చేతిలోనూ పెట్టాను. నా నగలన్నీ తీసి కోడళ్ళకి అందించాను. ఏమిటమ్మా ఇదంతా అన్నారు వాళ్ళు. ఇవేవి నన్ను ఆదుకోలేవని తెలిసిందిరా నాన్న. చేసిన తప్పు దిద్దుకుంటున్నాను. ఇక నుంచి మీ బిడ్డలతో పాటు నేను మీ బిడ్డనే అన్నాను మనస్ఫూర్తిగా. కస్తూరి కొడుకులు వచ్చారు తల్లిని తీసుకువెళ్ళడానికి. ఇంటిలపాది మా కస్తూరిని అస్త్రనయనాలతో సాగనంపాము. మా ఇంటి పక్కనుండే పంకజం అడుగుతోంది ఆశ్చర్యంగా, ఎవరావిడా అని. ఎవ్వరూ నోరు విప్పకముందే చెప్పాను నేను చేసిన పుణ్యం అని.